మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ఆడియో బైబిల్ వింటున్న మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాం. ఈ దినం 96వ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజులు 4వ అధ్యాయము. రాజైన సొలొమోను ఇశ్రాయేలీలందరి మీద రాజాయను. అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా, సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు, షీషా కుమారులైన ఎలీహోరేపును, అహియాయును ప్రధాన మంత్రులు. అహిలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడై ఉండెను. యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి. సాదోకును అబ్యాతారును యాజకులు. నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖంలోని మిత్రుడును మంత్రియునై ఉండెను. అహీషారు గృహ నిర్వాహకుడు. అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయంలో అధికారి. ఇశ్రాయేలీలందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహం చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు, మాకస్సులోను, షయల్బీములోను, బేత్షెమెషులోను, ఏలోన్బెధానానులోను దెకేరు కుమారుడు, అరుబ్బోతులో హెసెదు కుమారుడు. వీనికి సోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను. మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్యప్రదేశం అంతయు నియమింపబడెను. సొలొమోను కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య. మరియు అహిలూదు కుమారుడైన బయనాకు తానాకును, మెగిద్దోయును, బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడేను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతా నుండి బేత్షెయాను మొదలుకొని ఆబెల్మోహోలా వరకును, యొక్నెయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది. గెబెరు కుమారుడు రామోత్గిలాదునందు కాపురముండెను. వీనికి గిలాదులో నుండిన మనష్షేకు కుమారుడైన యాయిరు గ్రామములను, బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను. అది ప్రాకారములను, ఇత్తడి అడ్డగడలను గల 60 గొప్ప పట్టణములు గల ప్రదేశము. ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను. నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బాసెమతును వివాహము చేసుకొనెను. ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనాయుండెను. ఇస్సాకారు దేశమందు పరూయహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను. బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీయుండెను. గిలాదు దేశమందును అమోరీలకు రాజైన సీహోను దేశమందును, బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. అయితే యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు దారినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి. నది యూఫ్రటీసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీయు అతనికి సేవ చేయుచూ వచ్చిరి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలును, ఇవియుగాక ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులను తేబడెను. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కులా నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలను, రౌతులకు 12,000 గుర్రములను ఉండెను.
మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికందరికిని ఏమీయూ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచూ వచ్చెను. మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతి వాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలోనూ వ్యాపితమాయెను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడల నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అను వాటినన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండియు జనులందరిలో నుండియు మనుషులు సొలొమోను నొద్దకు వచ్చిరి. మొదటి రాజులు 5వ అధ్యాయము. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకం నొందెనని విని తన సేవకులను సొలొమోను నొద్దకు పంపెను. ఏలైనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా నుండెను. హీరాము నొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను అపాయమేమియూ కలుగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. లెబానోనులో దేవదారు మ్రానుల నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులును నీ సేవకులును కలిసి పనిచేయుదురు. మ్రానులను నరుకుటయందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చేదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి సొలొమోనునకు ఈ వర్తమానము పంపెను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించి తిని దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులను గూర్చియు నీ కోరిక ఎంతటి ప్రకారము నేను చేయించెదను. నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రం నొద్దకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించే స్థలమునకు సముద్రం మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును. నీవు వాటిని తీసుకొందువు. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటివారి సంరక్షణ కొరకు ఆహారము ఇచ్చెదవు. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరళపు మ్రానులను పంపించగా సొలొమోను హీరామునకును అతని ఇంటివారి సంరక్షణకును ఆహారముగా 2,00,000 తూముల గోధుమలను 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికీ సమాధానము కలిగి ఉండెను. రాజైన సొలొమోను ఇశ్రాయేలీలందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారైరి. వీరిని అతడు వంతుల చొప్పున
నెలకు 10,000 మందిని లెబానోనునకు పంపించెను. ఒక నెల లెబానోనులోను 2 నెలలు ఇంటి యొద్దను వారు ఉండిరి. ఆ వ్యక్తి వారి మీద అదోనీరాము అధికారి అయి ఉండెను. మరియు సొలొమోనునకు బరువులు మోయువారు 70,000 మందియు, పర్వతముల యందు మ్రానులు నరుకువారు 80,000 మందియు నుండిరి. వీరు కాక పని మీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు 3,300 మంది. వీరు పనివారి మీద అధికారులై ఉండిరి. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఈలాగున సొలొమోను పంపిన వారు గిబ్లీయులను, హీరాము శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరిచిరి. 1 రాజులు 6వ అధ్యాయము. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండెను. పరిశుద్ధ స్థలము ఎదుటనున్న ముఖ మంటపము మందిరము యొక్క వెడల్పును బట్టి 20 మూరల పొడవు, మందిరము ముందర అది 10 మూరల వెడల్పు. అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను. మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను. మందిరపు గోడలకును, పరిశుద్ధ స్థలమునకును, గర్భాలయమునకును చుట్టూ నలుదిశలా అతడు గదులు కట్టించెను. క్రింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయటి తట్టున చిమ్మురాళ్లు ఉంచబడెను. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమునూ వినబడలేదు. మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్వమున ఉండెను. మధ్య అంతస్తు గదికిని, మధ్య అంతస్తు గదిలో నుండి 3వ అంతస్తు గదికిని ఎక్కిపోవుటకు చుట్టూను మెట్ల చట్రముండెను. ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించెను. మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను. ఇవి 5 మూరల ఎత్తుగలవై దేవదారు దూలముల చేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను. అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసెదను. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. లోపల వాటిని సరళపు మ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేశెను. మరియు మందిరపు ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగం మట్టుకు దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించెను. వీటిని గర్భాలయమునకై, అనగా అతి పరిశుద్ధమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను. అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము 40 మూరల పొడుగై ఉండెను. మందిరము లోపలనున్న దేవదారు పలకల మీద గుబ్బలును వికసించిన పువ్వులును చెక్కబడి ఉండెను. అంతయు దేవదారు కర్ర పనియే. రాయి ఒకటైనా కనబడలేదు. యెహోవా నిబంధన మందసమునుంచుటకై మందిరము లోపల గర్భాలయమును సిద్ధపరిచెను. గర్భాలయము లోపల 20 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 20 మూరల ఎత్తును గలదై ఉండెను. దీనిని మేలిమి బంగారుతో పొదిగించెను. అర్జకర్రతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననే పొదిగించెను. ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారుతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి
బంగారపు గొలుసుల గల తెర చేయించి బంగారముతో దాన్ని పొదిగించెను. ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించెను. గర్భాలయము నొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొదిగించెను. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. ఒక్కొక్క కెరూబునకు 5 మూరల పొడవు గల రెక్కలుండెను. ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివర మట్టుకు 10 మూరల పొడవు. రెండవ కెరూబును 10 మూరలు గలదై ఉండెను. కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏక ఆకారమును కలిగి ఉండెను. ఒక కెరూబు 10 మూరల ఎత్తు, రెండవ కెరూబు దాని వలనే ఉండెను. అతడు ఈ కెరూబులను గర్భాలయంలో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క ఇవతలి గోడకును రెండవ దాని రెక్క అవతలి గోడకును అంటియుండెను. గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండెను. ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను, తమాల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించెను. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను. గర్భాలయపు ద్వారములకు ఒలీవ కర్రతో తలుపులు చేయించెను. ద్వారబంధము మీద కమ్మియు నిలువు కమ్ములను, గోడ వెడల్పులో 5వ భాగము వెడల్పు ఉండెను. 2 తలుపులను ఒలీవ కర్రవి. వాటి మీద కెరూబులను, తమాల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను. కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కర్రతో 2 నిలువు కమ్ములు చేయించెను. ఇవి గోడ వెడల్పులో 4వ వంతు వెడల్పుగా ఉండెను. 2 తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను. ఒక్కొక్క తలుపునకు 2 మడత రెక్కలు ఉండెను. వాటి మీద అతడు కెరూబులను, తమాల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదిగించెను. మరియు లోపలనున్న పాలను 3 వరుసలను చెక్కిన రాళ్లతోనూ, 1 వరుసను దేవదారు దూలములతోనూ కట్టించెను. 4వ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దాని